ద మేజర్ బెనిఫిట్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఈజ్ టు, సో చూడండి బెనిఫిట్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో మేజర్ బెనిఫిట్ ఆఫ్ డైవర్సిఫికేషన్. అండ్ మనకి వాట్ ఈస్ డైవర్సిఫికేషన్ అనేది తెలియాలి. సో డైవర్సిఫికేషన్ అంటే ఏంటి? సో చూడండి డైవర్సిఫికేషన్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ రిస్క్ ని తగ్గించుకోవడం కోసము వేరియస్ ఆల్టర్నేటివ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా, సో సింప్లీ what is diversification? Diversification is an investment strategy which is used by the investors to minimize the risk by allocating investment across different assets. Okay na, so best alternatives మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట, జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్. ఓకేనా, సో మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయండి? మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎలా ఉంటాయి? మీరు ఏదో ఒక్క ఇన్వెస్ట్మెంట్లో పెట్టుబడి పెట్టారనుకోండి, ఏం జరుగుతుంది? మీకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, రిటర్న్స్ వచ్చినా కూడా పెద్దగా రావేమో. అలా కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎలా ఉంటాయంటే వేరియస్ ఫండ్స్ ఉంటాయన్నమాట, లైక్ ఈక్విటీ ఫండ్స్, అదేవిధంగా డెట్ ఫండ్స్, అదేవిధంగా ప్రిఫరెన్స్ ఫండ్స్, అదేవిధంగా సెక్యూర్డ్ బాండ్స్. ఓకేనా, సో ఇట్లాగా పోర్ట్ఫోలియో అనేది డిఫరెంట్ వేరియస్ స్టేజెస్గా డైవర్సిఫై చేసి ఉంటారనమాట. సో ఒక దాంట్లో లాస్ వచ్చినా కూడా ఆ లాస్ని మిగతా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి కవర్ చేసేస్తాయి అనమాట. ఓకేనా, సో ఇది డైవర్సిఫికేషన్. ఇక్కడ మెయిన్ ఎయిమ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఈజ్ టు రెడ్యూస్ ద రిస్క్. ఓకేనా, సో ఎయిమ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఏంటండి? రిస్క్ని తగ్గించుకోవడం ముందు మనం. ఓకేనా, సో డైవర్సిఫికేషన్ ఎయిమ్ ఏంటి? ఈజ్ టు రెడ్యూస్ ద రిస్క్. ఆప్షన్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ చూడండి ఇంక్రీజ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అన్నారు. ఓకేనా, డైవర్సిఫికేషన్ వల్ల మనము రిటర్న్స్ పెరుగుతుంది అని అయితే అనుకోలేమన్నమాట. ఓకేనా, సో జనరల్గా డైవర్సిఫికేషన్ వల్ల మనకి స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి కానీ హై రిటర్న్స్ అనేవి రావు. ఓకేనా, సో డైవర్సిఫికేషన్ వల్ల మనకి స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి. ఓకేనా, హై రిటర్న్స్ అనేవి రావు. సో అందుకే కదా మనకి మ్యూచువల్ ఫండ్స్లో నార్మల్ రిటర్న్సే వస్తాయి, అబ్నార్మల్ రిటర్న్స్ అనేవి రావు. కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి చూడండి ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో. ఓకేనా, సో చూడండి డైవర్సిఫికేషన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే పోర్ట్ఫోలియో సైజ్ పెరుగుతుంది అంటున్నారు. డైవర్సిఫికేషన్ వల్ల ఏమవుతుంది? పోర్ట్ఫోలియో సైజ్ పెరుగుతుంది అంటున్నారు. ఓకే, డైవర్సిఫికేషన్ వల్ల పోర్ట్ఫోలియో సైజ్ పెరుగుతుంది, కానీ ప్రాపర్ డైవర్సిఫికేషన్ చేయలేదనుకోండి, పోర్ట్ఫోలియో సైజ్ పెరిగినా కూడా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఇది కూడా కాదు. ఓకేనా, నెక్స్ట్ రెడ్యూస్ బ్రోకరేజ్ కమిషన్. అన్ని ఫండ్స్ ఒకే దగ్గర ఉండడం వల్ల బ్రోకరేజ్ అనేది మిగిలిపోతుంది అని అనుకోవచ్చు, బట్ అది మన ఏం కాదు కదండి. మనం ఫ్రీక్వెంట్గా ఏం కొంటూ అమ్ముతూ ఉండం కదా, కాబట్టి ఇది కూడా కాదు. సో మేజర్ బెనిఫిట్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఏంటండి? టు రెడ్యూస్ ద ఎక్స్పెక్టెడ్ రిస్క్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్సర్ ట్రై చేయండి. ఓకే అండి, ఆన్సర్ ట్రై చేయండి. దీనికి సేమ్ నిన్న చెప్పేసుకొని ఉన్నాము, ఈ మోడల్ సిఏపిఎం మోడల్లో చేయాల్సి వస్తుంది. సో సిఏపిఎం మోడల్లో నిన్న మనం చేసాం కదండి, సేమ్ ఫార్ములాని యూస్ చేసేసేయండి. రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంది, ఆర్ఎఫ్ ఉంది. ఓకేనా, ఆర్ఎఫ్ ఉంది ఎంత? 8%. ఓకేనా, మార్కెట్ పోర్ట్ఫోలియో ఆర్ఎం ఉంది.
15%. ఓకేనా, బీటా ఇచ్చున్నారు 1.4. ఓకేనా, సో రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అడుగుతూ ఉన్నారు, ఆర్ఈ అడుగుతున్నారు. సిఏపిఎం మోడల్లో ఫార్ములా ఏంటి? ఆర్ఈకి ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. ఓకేనా, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసేసేయండి. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేసేసి ఆన్సర్ చెప్పండి. క్యాలిక్యులేటర్ యూస్ చేయండి. క్యాలిక్యులేటర్ యూస్ చేసి చెప్పండి త్వరగా. సో డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఎంత అండి? 17.8%. ఓకేనా, ఆన్సర్ 17.8%. ఓకేనా, సింపుల్. 8% ప్లస్ బీటా ఎంత ఉందండి? 1.4 ఇంటూ 15 మైనస్ 8. ఓకేనా, సో 8 ప్లస్ 1.4 ఇంటూ 15 మైనస్ 8 ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఓకేనా, సో సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఈస్ కన్సర్న్డ్ విత్ అక్విజిషన్, ఫినాన్సింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అసెట్ విత్ సమ్ ఓవరాల్ గోల్ ఇన్ మైండ్. విత్ సమ్ ఓవరాల్ గోల్ ఇన్ మైండ్. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చాలా సార్లు అడుగున్నారండి వేరియస్ ఎగ్జామినేషన్లో. ఓకేనా, డాష్ ఈస్ కన్సర్న్డ్ విత్ అక్విజిషన్, ఫైనాన్సింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అసెట్స్. అంటే ఏంటి? అక్విజిషన్ ఆఫ్ అసెట్స్, అక్విజిషన్ ఆఫ్ అసెట్స్, అసెట్స్ని ఎలా తెచ్చుకోవాలి. ఓకేనా, ఫైనాన్సింగ్ ఆఫ్ అసెట్స్, అసెట్స్ని ఎలా ఫైనాన్స్ చేయాలి. అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అసెట్స్, అసెట్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ ఆఫ్ అసెట్స్. ఓకేనా, సో చూడండి, విత్ సమ్ ఓవరాల్ గోల్ ఇన్ మైండ్. ఓకేనా, ఒక ఓవరాల్ గోల్ పెట్టుకొని ఇవన్నీ ఉండేది ఎక్కడ ఉంటుంది? సో ఏంటది? ఆన్సర్ ఏంటి? డైరెక్ట్గా చెప్పేసేయచ్చు, ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఓకేనా, సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ ద అక్విజిషన్, ఫినాన్సింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అసెట్స్ ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ గివింగ్ సమ్ ఓవరాల్ గోల్ ఇన్ మైండ్. సో అసెట్ని ఏ విధంగా అక్వైర్ చేసుకోవాలి. ఓకేనా, వేరియస్ ఆల్టర్నేటివ్స్ ఏంటి, అదేవిధంగా అసెట్ని అక్వైర్ చేసుకోవడానికి మన దగ్గర ఏమేమి ఫినాన్సింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకేనా, అసెట్స్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, త్రూ ప్రొడక్షన్ ప్రాసెస్ కానివ్వండి, ఓకేనా, ఆర్ త్రూ డిస్పోజల్ కానివ్వండి, అసెట్ని ఏ విధంగా డిస్పోజ్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందండి? ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ ఈస్ కన్సర్న్డ్ విత్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఫార్మ్స్ ఎర్నింగ్ ఆఫ్టర్ ట్యాక్సెస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్సెస్ అన్నాడు. ఓకేనా, డాష్ ఈస్ కన్సర్న్డ్ విత్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఫార్మ్స్ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్సెస్ అన్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్సెస్ అన్నాడు అంటే ఏమొస్తుందండి? ఈఏటి, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ఎర్నింగ్ ఆఫ్టర్ ట్యాక్స్ ని మ్యాక్సిమైజ్ చేసే మోటివ్ దేనికి ఉంటుంది? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఉంటుంది. ఓకేనా, ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ని మ్యాక్సిమైజ్ చేసే మోటివ్ దేనికి ఉంటుందండి? ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి, డాష్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ గోల్ ఆఫ్ ద ఫార్మ్. సో స్టార్టింగ్ లోనే డిస్కస్ చేసుకొని ఉన్నాము. మోస్ట్ అప్రోప్రియేట్ గోల్ ఆఫ్ ద ఫార్మ్ ఏంటి? వెల్త్ మ్యాక్సిమైజేషన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ యాజ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద ఫార్మ్? ఓకేనా, సో కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు. కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నాడు. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ యాజ్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ ద ఫార్మ్. ఓకేనా, సో మీ ప్రైమరీ గోల్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అయితే ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఏంటి? ఇచ్చిన ఆప్షన్స్ లో కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఒక్కసారి 4 స్టేట్మెంట్స్ ని చదివి ఆప్షన్ చెప్పండి. సో చూడండి,
ఫస్ట్ చూడండి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ కన్సిడర్స్ ద ఫార్మ్స్ రిస్క్ లెవెల్. ఇది రాంగ్. ఎందుకంటే రిస్క్ అనేది లాంగ్ టర్మ్ నేచర్ అనమాట. ఓకేనా, రిస్క్ అనేది లాంగ్ టర్మ్ నేచర్. సో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది జనరల్ గా షార్ట్ టర్మ్ కి సంబంధించింది అనమాట. ఓకేనా, సో ఈ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేది ఇమీడియట్ ప్రాఫిట్స్ ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది, అంతేగాని లాంగ్ టర్మ్ రిస్క్ ని అదే విధంగా లాంగ్ టర్మ్ స్టెబిలిటీని కన్సిడర్ చేయదు. ఓకేనా, సో ఆప్షన్ ఏ అయితే రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా, ఆప్షన్ బి చూడండి. ఆప్షన్ బి చూడండి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ విల్ నాట్ లీడ్ టు ఇంక్రీజింగ్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ at the expense of lowering expected future profits. ఓకేనా, సో చూడండి, ఇదేంటి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ ఆప్షన్ మీనింగ్ చూడండి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ విల్ నాట్ లీడ్ టు ఇంక్రీజింగ్ ద షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ లోయరింగ్ ఎక్స్పెక్టెడ్ ఫ్యూచర్ ప్రాఫిట్స్ అన్నారు. ఓకేనా, అంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ని పెంచడం వల్ల ఫ్యూచర్ ప్రాఫిట్స్ తగ్గవు అంటున్నారు అనమాట. విల్ నాట్ లీడ్ టు అంటున్నాడు కదా. సో షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ని పెంచడం వల్ల ఫ్యూచర్ ప్రాఫిట్స్ తగ్గవు అంటున్నారు. దీని మీనింగ్ అండి, ఇది కరెక్ట్ కాదు. ఓకేనా, సో చూడండి ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే. ఎందుకంటే ఎప్పుడైతే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ని పెంచుకుంటూ ఉంటారో, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ పెరుగుతున్నారు అంటే ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడే పెట్టేస్తున్నట్టు కదండి. సో సేవింగ్స్ ఏమి ఉండవు కదా, ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడే పెట్టేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనేవి ఖచ్చితంగా అఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా రాంగే. ఓకేనా, వీడు ఏమంటున్నాడు, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ని పెంచుకోవడం వల్ల ఫ్యూచర్ ప్రాఫిట్స్ కి ఇబ్బంది ఏం లేదు అంటున్నాడు. బట్ అదైతే రాంగ్ ఆన్సర్ అనమాట. ఓకేనా, ఎందుకంటే మనకి షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ వస్తూ ఉంటే, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ పెరుగుతూ ఉన్నాయనుకోండి, దాని అర్థం ఏంటి, మనం షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా చేసేస్తూ ఉన్నాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్ ప్రాఫిట్స్ అనేవి ఆబ్వియస్ గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఆప్షన్ సి చూడండి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ డస్ కన్సిడర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ ఈపీఎస్. సో చూడండి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లో ఈపీఎస్ అసలు ఆలోచిస్తారా మీరు? షేర్ హోల్డర్ గురించి ఆలోచిస్తారా? అసలు ఆలోచించరు. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లో ఏం ఆలోచిస్తారు, నా ఫామ్ ఏంటి, నా ఫామ్ లాభాలు ఏంటి, నా ఫామ్ కి ఎంత లాభాలు ఉన్నాయి, నష్టాలు ఏమన్నా వస్తున్నాయా లేదా, ఈ రోజు నేను బాగున్నానా లేదా, ఈ నెల నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయా లేదా, ఈ ఇయర్ నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయా లేదా, అంతేగాని షేర్ హోల్డర్ ఎవరు, ఆయనకి ఈపీఎస్ ఎంత వస్తుంది, ఇవన్నీ కన్సిడర్ చేస్తారా? ఇవేమీ కూడా మనం కన్సిడర్ చేయం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఇస్ కన్సర్న్ మోర్ విత్ మ్యాక్సిమైజింగ్ నెట్ ఇన్కమ్ దాన్ స్టాక్ ప్రైస్. ఓకేనా, ఇది కరెక్ట్ అండి. సో చూడండి, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ మోటివ్ ఏంటి అంటే మన నెట్ ఇన్కమ్ ని పెంచుకోవడం అంతే. ఓకేనా, సో షేర్ వాల్యూ పెరిగిందా లేదా ఇవన్నీ ఏం పట్టించుకోం మనం. ఓకేనా, మన ఆదాయం పెరుగుతుందా లేదా, స్టాక్ ప్రైస్ ఎట్టబోతే నాకేమిటి. ఓకేనా, సో మన ఆర్గనైజేషన్ ప్రైమరీ గోల్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అయితే, ఓకేనా, మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి. సో మీరు ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేశారు, మీ మోటివ్ ఏంటి అంటే ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనుకోండి. మీరు ఫ్యూచర్ రిస్క్ గురించి ఆలోచించకూడదు, అదేవిధంగా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆలోచించకూడదు. ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే రిస్క్ కి అసోసియేట్ అవుతూ ఉంటుందో వాటి గురించి ఆలోచించకూడదు. షేర్ హోల్డర్స్ వెల్త్ గురించి ఆలోచించకూడదు. ఈపీఎస్ ఎంత ఉంటాయి ఏంటి అని కూడా మీరు చూసుకోకూడదు. డివిడెండ్ పే చేయాలా వద్దా ఇవన్నీ కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చూడాలి, నా నెట్ సేల్స్ ఎంత ఉన్నాయి, నాకు వచ్చే ఇన్కమ్ ఎంత ఉంది, ఇది ఒక్కటే గమనించుకోవాలన్నమాట. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ కంపెనీ ఇష్యూస్ బోనస్ షేర్స్ ద డెట్ ఈక్విటీ రేషియో, ఇది చెప్పండి. కంపెనీ బోనస్ షేర్స్ ని ఇష్యూ చేసింది, ఇప్పుడు డెట్ ఈక్విటీ రేషియో ఏమవుతుంది? అలానే ఉంటుందా, అఫెక్ట్ అవుతుందా, ఇంప్రూవ్ అవుతుందా, నన్ ఆఫ్ ది అబోనా? చెప్పండి, ఇంతకీ డెట్ ఈక్విటీ రేషియో అంటే ఏంటి? సో ఆన్సర్ ఏంటి,
రిమైన్స్ అన్అఫెక్టెడ్. సో చూడండి, డెట్ ఈక్విటీ రేషియో ఫార్ములా ఏంటండి? డెట్ ఈక్విటీ రేషియో ఫార్ములా ఏంటి? ఫార్ములా ఏంటండి? టోటల్ డెట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో చూడండి, కంపెనీ ఏం ఇష్యూ చేస్తుంది? బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తుంది. కంపెనీ ఏం ఇష్యూ చేస్తుంది? బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తుంది అనమాట. సో బోనస్ షేర్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో బోనస్ షేర్స్ అనేవి ఏంటండి? ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? సో చెప్పండి. హలో, చెప్పండి సార్. ఈ టోటల్ డెప్ట్ అంటే అవుట్ సైడర్స్ ఫండ్స్ కూడా అనొచ్చా సార్ మనం? అవునండి. టోటల్ డెట్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ లయబిలిటీ, అవుట్ సైడర్స్ డెట్. అదే సార్, ఒక బుక్ లోని ఎక్స్టర్నల్ డెప్ట్, అదే అవుట్ సైడర్స్ ఫండ్స్ అని ఉంది. చెప్పండి. అదే సార్, టోటల్ డెప్ట్ ఈక్వల్ టు అవుట్ సైడర్స్ ఫండ్స్ కూడా అవుతుంది కదా అంటున్నాను. అవుట్ సైడర్స్ ఫండ్ అండి. టోటల్ డెట్ అంటే ఏంటి? అవుట్ సైడర్స్ ఫండ్, లైక్ డిబెంచర్స్, బ్యాంక్ లోన్స్, ఇవన్నీ కూడా మనకి టోటల్ డెట్ కిందకి వచ్చేస్తుంది అనమాట. బారోయింగ్స్ కూడా వస్తుంది సార్? ఏంటండి? బారోయింగ్ అర్థం కాలేదు. బారోయింగ్ సార్, బారోయింగ్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కూడా వచ్చేస్తుంది. ఓకే సార్. బారోయింగ్స్ లోనే డిబెంచర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇదంతా కూడా డెట్ క్యాపిటల్ కిందకి వచ్చేస్తుంది. అంటే ఫార్ములాస్ ఒక్కో బుక్ లో ఒకలా ఉన్నాయి సార్, కానీ బుక్ లో ఒకలాగా ఉంటాయి. సో మనం టోటల్ డెట్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం క్లారిటీ చెప్తున్నాను చూడండి. టోటల్ డెట్ అంటే ఏంటి అంటే ఈక్విటీ ప్రిఫరెన్స్ కాకుండా, క్లియరా? ఈక్విటీ ప్రిఫరెన్స్ కాకుండా మీరు ఏ టైప్ ఆఫ్ ఫైనాన్స్ తెచ్చుకున్నా కూడా అది టోటల్ డెట్ కిందకి వచ్చేస్తుంది, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ సమ్ షార్ట్ టర్మ్ డెట్స్ లైక్ చిన్న టీ బిల్స్ అలాంటివి ఉంటాయి కదండి, అవి కాకుండా. కరెంట్ అసెట్స్ సార్? కరెంట్ లయబిలిటీస్ డెట్ గురించి కదా మాట్లాడుకునేది. ఓకే. కింద షేర్ హోల్డర్స్ ఈక్విటీలో ఇవి వస్తాయా సార్? కరెంట్ అసెట్స్ వస్తాయా? లేదండి, షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఇదంతా ఏంటి, మనకి లయబిలిటీ సైడ్ ఉంటాయి కదా, లయబిలిటీస్ కదా. అసెట్స్ అనేవి అసలు మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఓకే సార్. ఓకేనా? సరే చూడండి, ఒకసారి బోనస్ షేర్స్ కాన్సెప్ట్ ఒకసారి చెప్తాను చూడండి. బోనస్ షేర్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారు కదండి. సో ఈ బోనస్ షేర్స్ అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి మనము బోనస్ గా కొన్ని షేర్స్ ఇస్తామన్నమాట. సో ఈ బోనస్ షేర్స్ మనకి 2 types గా ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే ఫుల్లీ పెయిడ్ షేర్స్ ని ఇష్యూ చేయడము, లేదు అంటే కన్వర్ట్ ఆఫ్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ ని ఫుల్లీ పెయిడ్ షేర్స్ గా కన్వర్ట్ చేయడము. ఓకేనా? సో ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఇస్తున్నాం కదండి, అంటే దీనివల్ల మనకి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అయితే డబ్బులు రావు. ఓకేనా? అండ్ ఈ బోనస్ షేర్స్ ని మనము అవుట్ ఆఫ్ రిజర్వ్స్ నుంచి ఇస్తాం. బోనస్ షేర్స్ ని ఎక్కడి నుంచి ఇస్తామండి? అవుట్ ఆఫ్ రిజర్వ్స్ నుంచి ఇస్తాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మనం షేర్ హోల్డర్స్ ఈక్విటీలో ఏమేమి కలుపుతామండి? షేర్ హోల్డర్స్ ఈక్విటీలో ఇక్కడ డినామినేటర్లో ఏమేమి కలుపుతాం మనము? షేర్ హోల్డర్స్ ఈక్విటీలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఈక్విటీ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ ఇంక్లూడ్ అవుతాయి కదండి. ఓకేనా? అంటే ఈ రిజర్వ్స్ లో ఉండే అమౌంట్ కాస్త ఈక్విటీలోకి వెళ్తుంది. దీనివల్ల షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఏమైనా చేంజ్ అవుతుందా? ఏం చేంజ్ అవ్వదు. కాకపోతే బ్యాలెన్స్ షీట్ లో వాల్యూస్ చేంజ్ అవుతాయి అంతేగాని ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ బోనస్ ఇష్యూ రిజర్వ్స్ 10,000 ఉన్నాయి, ఈక్విటీ 15,000 ఉన్నాయి అనుకుందాం. సో ఆఫ్టర్ బోనస్ ఇష్యూ రిజర్వ్స్ 10,000 కాస్త 8,000 అవుతాయి, ఈక్విటీ 15,000 కాస్త 17,000 అవుతాయి. ఓకేనా? అంటే ఇక్కడ ఓవరాల్ వాల్యూ అయితే ఏం చేంజ్ అవ్వట్లేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే డెట్ టు ఈక్విటీ కూడా బోనస్ షేర్స్ వల్ల అఫెక్ట్ అవ్వదు, రిమైన్స్ అన్అఫెక్టెడ్. ఓకేనా అండి? అర్థమైందండి?
సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which of the following is not normally a responsibility of treasurer of the modern corporation but rather than the controller? Management. చూడండి, ట్రెజరీ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ నార్మల్లీ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రెజరర్ ఆఫ్ ద మోడర్న్ కార్పొరేషన్ బట్ రాదర్ దాన్ ద కంట్రోలర్. సో చూడండి, రెస్పాన్సిబిలిటీ ఉండదు బట్ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? సో చూడండి, అసెట్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కానివ్వండి, అదేవిధంగా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇవి రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ట్రెజరర్. బట్ బడ్జెట్స్ అండ్ ఫోర్కాస్ట్ అనేది రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకేనా? బట్ యాజ్ ఎ కంట్రోలర్గా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు అనమాట. బడ్జెట్స్ని, ఫోర్కాస్ట్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? ఇవి వచ్చి రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. But because he is into cash transactions, not only cash transactions అండి. ట్రెజరర్ అంటే జనరల్గా మనం ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇలానే అనుకుంటూ ఉంటాం. నాట్ ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా? సో ఎలా అయినా మనము అదని యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The dash decision involves determining the appropriate makeup of the right hand side of the balance sheet. The dash decision involves determining the appropriate makeup of the right hand side of the balance sheet అన్నాడు. ఓకేనా? ఏ డెసిషన్? అసెట్ మేనేజ్మెంటా? చూడండి, బాగా చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ అని ఉంది. రైట్ హ్యాండ్ సైడ్ ఉంది బ్యాలెన్స్ షీట్లో. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది? ఎస్, బి ఆన్సర్. ఫైనాన్సింగ్ అన్నమాట. ఓకేనా? సో చూడండి, ఫైనాన్సింగ్ డెసిషన్ అంటే ఏంటండి? ఇది కంపెనీకి ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏ విధంగా తీసుకొస్తుంది అని చెప్తుంది అనమాట. ఓకేనా? డెట్ అండ్ ఈక్విటీ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఫినాన్సింగ్ డెసిషన్ అనమాట. సో చూడండి, ఈ రైట్ హ్యాండ్ సైడ్ మనం ఏం చేస్తూ ఉంటామండి? ఈ ఫినాన్సింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా యూస్ చేసుకొని మన బ్యాలెన్స్ షీట్ని కరెక్ట్గా ఉంచుకునేదానికి మనం ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? ఫైనాన్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రెజరర్ షుడ్ రిపోర్ట్ టు. ట్రెజరర్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? ఇది నార్మల్ క్వశ్చన్ అండి, మనకి సిలబస్లో అయితే లేదు ఈ టాపిక్ అనేది. ఓకేనా? బట్ ఇంట్రడక్షన్ టాపిక్స్లో ఉంటుంది అంతే, ఏమన్నా అడిగితే అడగొచ్చు. సో ట్రెజరర్ షుడ్ రిపోర్ట్ టు ఎవరికి రిపోర్ట్ చేయాలి? చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్కే రిపోర్ట్ చేయాలి. ఓకేనా? ఆపరేషన్స్ మేనేజర్కి మనకి సంబంధం లేదు. సిఈఓకి డైరెక్ట్గా రిపోర్ట్ చేయకూడదు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేయకూడదు. ఎందుకంటే ట్రెజరర్ అనేవాడు సిఎఫ్ఓ అండర్లో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ చెప్పండి. Dash decision involves a determination of total amount of assets needed, the composition of assets, and whether any assets need to be reduced, eliminated or replaced. ఎక్కడన్నా చూసినట్టుందా అండి? సో చూడండి, క్వశ్చన్ చూడండి. Dash decision involves determination of total amount of assets needed,
అంటే మనకు అవసరమైన అసెట్స్ ఎంత అవసరము, అదేవిధంగా కంపోజిషన్ ఆఫ్ అసెట్స్ అనేవి ఏవే అసెట్స్ ఉండాలి, కంపోజిషన్ ఏ విధంగా ఉండాలి, అండ్ ఏదైనా అసెట్స్ని రెడ్యూస్ చేయాలా, లేకపోతే ఎలిమినేట్ చేయాలా, లేకపోతే రీప్లేస్ చేయాలా అనేది ఏ డెసిషన్ అవుతుందండి? అసెట్ మేనేజ్మెంట్ కాదు. అసెట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ అసెట్స్, అంతే. అసెట్స్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నాము అంతే. అంతేగాని అంటే ఇక్కడ ఆల్రెడీ ఉండే అసెట్స్ని, ఎగ్జిస్టింగ్ అసెట్స్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటున్నాము అనేది మాత్రమే ఉంటుందన్నమాట ఇక్కడ. అంతేగాని కొత్త అసెట్స్ కొనడము, కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇదంతా కూడా మనకి అసెట్ మేనేజ్మెంట్లో రాదు. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్సింగ్ చూడండి. ఫైనాన్సింగ్ డెసిషన్ కూడా రాదు. ఎందుకంటే ఫైనాన్సింగ్ డెసిషన్ అనేది ఓన్లీ ఫైనాన్స్ని అక్వైర్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఏ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ మనకి బెనిఫిట్గా ఉంటుంది, వాటి యొక్క కాస్ట్ అంతా ఇవే చెప్తుంది. కాబట్టి ఫైనాన్సింగ్కి వీటికి సంబంధం లేదు. నెక్స్ట్ చూడండి ఇన్వెస్ట్మెంట్. సో చూడండి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ మనకి ఎంత అమౌంట్ ఆఫ్ అసెట్స్ ఉండాలి, కంపోజిషన్ ఏముండాలి, ఓకేనా, అసెట్స్ని ఏమన్నా తగ్గించుకోవాలా, ఎలిమినేట్ చేసుకోవాలా, రీప్లేస్ చేసుకోవాలా అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ చెప్తుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ నథింగ్ బట్ క్యాపిటల్ బడ్జెటింగ్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే ఏంటండి? క్యాపిటల్ బడ్జెటింగ్. ఈ క్యాపిటల్ బడ్జెటింగ్లో మనం చూసాం కదా, రీప్లేస్మెంట్ మోడలు ఇవన్నీ చూసాం కదా. సో రీప్లేస్మెంట్ చేయాలా, లేకపోతే ఎగ్జిస్టింగ్ వన్లో ఉండాలా, ఓకేనా, లేకపోతే అవుట్ సైడ్ ఆర్డర్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా మనం క్యాపిటల్ బడ్జెటింగ్లో చూసాం కదండి. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The par value of stocks and bonds outstanding is termed as. The par value of stocks and bonds outstanding is termed as. చెప్పండి. అవుట్స్టాండింగ్ వాల్యూ ఆఫ్ స్టాక్ ని కానీ, అవుట్స్టాండింగ్ వాల్యూ ఆఫ్ బాండ్స్ ని కానీ ఏమంటారు? క్యాపిటలైజేషన్ అంటారు. ఓకేనా? సో క్యాపిటలైజేషన్ అంటారు. అంతేగాని అవుట్స్టాండింగ్, ఎక్కడ అవుట్స్టాండింగ్ అనిపించింది మన ఆన్సర్ కూడా అవుట్స్టాండింగ్ ఇన్కమ్ అవుతుంది అలా తీసుకోకూడదు. ఓకేనా? సో క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అంటే చూడండి ఒకసారి మళ్ళీ. క్యాపిటలైజేషన్ అంటే ఏంటి చూడండి. జనరల్గా క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అంటే ఒక ఆర్గనైజేషన్లో ఉండే మొత్తం ఫినాన్షియల్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకేనా? సో సింప్లీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇట్ రిఫర్స్ టు ఫినాన్షియల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ కంపెనీ ఇంక్లూడింగ్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్, బాండ్స్, రిజర్వ్స్. ఓకేనా? సో ఇక్కడ పార్ వాల్యూ ఆఫ్ స్టాక్స్ అన్నాడు. స్టాక్స్ అంటే ఇక్కడ మీకు ఏమొస్తాయి? ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ బాండ్స్ అన్నాడు. వీటి యొక్క అవుట్ స్టాండింగ్ మనం ఏమంటాం? క్యాపిటలైజేషన్ అంటాం అన్నమాట. సో చూడండి, డాష్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ 3 ఫినాన్షియల్ మేనేజ్మెంట్ డెసిషన్స్. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ డెసిషన్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనే చెప్తామన్నమాట. ఓకేనా? సో ఫినాన్షియల్ డెసిషన్ కూడా ఇంపార్టెంటే, కానీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఫండ్స్, ఇట్ ఇన్వాల్వ్స్ హ్యూజ్ ఫండ్స్ అండ్ ఇట్ ఈస్ రిక్యూపబుల్ అనమాట, ఇర్రిక్యూపబుల్. ఓకేనా? అంటే ఒక్కసారి మీరు డెసిషన్ తీసుకున్నారనుకోండి, దాన్ని రివర్స్ చేయలేరు. ఓకేనా? ఫినాన్సింగ్ డెసిషన్ అలా కాదు, మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు రివర్స్ చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అలా కాదు, మీరు ఒకసారి ప్రొసీడ్ అయ్యారు అనుకోండి, రివర్స్ చేయలేరు అనమాట. ఓకేనా? సో
మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ డెసిషన్ ఏమవుతుందండి? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ద డాష్ డెసిషన్ ఇన్వాల్వ్స్ ఎఫిషియెంట్లీ మేనేజింగ్ ద అసెట్స్ అన్నాడు. ఇంకా మీరేం క్వశ్చన్ చూసుకోవలేదు, ఎఫిషియెంట్లీ మేనేజింగ్ ద అసెట్స్. సో మేనేజ్మెంట్ ఆఫ్ అసెట్స్ ఎఫిషియెంట్లీ రిఫర్స్ టు అసెట్ మేనేజ్మెంట్ అంతే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, dash is not normally a responsibility of the controller of the modern corporation. Modern corporation అంటే కంపెనీ అని అర్థం. ఓకేనా? సో మోడర్న్ కంపెనీ కంట్రోలర్ రెస్పాన్సిబిలిటీ కానిదేంటి? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ చెప్తారు. బి, అసెట్ మేనేజ్మెంట్. అవును, ఎందుకంటే అసెట్ మేనేజ్మెంట్ అనేది ఫినాన్షియల్ మేనేజర్ రూల్. ఓకేనా? ఇక్కడ ఎవరిని అడిగారు? కంట్రోలర్ని అడిగారు. సో ఇంతకీ కంట్రోలర్ అంటే ఎవరు? సో కంట్రోలర్ అంటే ఎవరు అంటే ఒక ఆర్గనైజేషన్లో, ఓకేనా, ఒక కంపెనీలో లేకపోతే ఒక కార్పొరేషన్లో ఫినాన్షియల్ రిపోర్టింగ్, అదేవిధంగా ఎక్స్పెన్సెస్ కంట్రోలు, బడ్జెటింగ్, రిపోర్ట్స్ ఇవి ప్రిపేర్ చేసే వాళ్ళని కంట్రోలర్ అంటారనమాట. ఓకేనా? సింపుల్గా చెప్పుకోవాలి అంటే రిపోర్ట్ చేసే వాళ్ళని కంట్రోలర్ అంటారనమాట. ఓకేనా? సో ఆయన రెస్పాన్సిబిలిటీ కానిదేంటి? బడ్జెట్ అండ్ ఫోర్కాస్టింగ్ అనేది ఆయన రెస్పాన్సిబిలిటీనే. అసెట్ మేనేజ్మెంట్ ఆయన రెస్పాన్సిబిలిటీ కాదు. ఓకేనా? ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆయన రెస్పాన్సిబిలిటీనే. కాస్ట్ అకౌంటింగ్ కూడా ఆయన రెస్పాన్సిబిలిటీనే. ఓకేనా? ఇక్కడ మళ్ళీ కొంచెం డౌట్ ఉన్నట్టుంది, చూడండి ఒకసారి. ఫినాన్షియల్ మేనేజర్కి కంట్రోలర్కి డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. జనరల్గా ఫినాన్షియల్ మేనేజరు ఏం చేస్తాడంటే, సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పేస్తున్నాను చూడండి, డబ్బు ఎలా సంపాదించాలి, ఇన్వెస్ట్మెంట్లు ఎలా చెప్పాలి, ఇన్వెస్ట్మెంట్లు ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ సోర్స్ నుంచి ఫైనాన్స్ తెచ్చుకోవాలి, ఇదంతా కూడా ఫినాన్షియల్ మేనేజర్ చూసుకుంటాడు. ఓకేనా? కంట్రోలర్ వచ్చేసి ఏం చేస్తాడు అంటే కంపెనీ ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి, కంపెనీ అకౌంట్స్ ఏ విధంగా ఉన్నాయి, రిపోర్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా కంట్రోలర్ చూసుకుంటారు. అంటే అవుట్ సైడర్ మ్యాటర్స్ అన్నీ కూడా ఫినాన్షియల్ మేనేజర్ చూసుకుంటే ఇన్సైడర్ మ్యాటర్స్ అన్నీ కూడా కంట్రోలర్ చూసుకుంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఫినాన్షియల్ మేనేజర్ని మనం ఏమనొచ్చు అంటే సింపుల్గా చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ అనేయొచ్చు. బట్ కంట్రోలర్ అనేవాళ్ళు ఒక ఎంప్లాయీ కిందకే వస్తారనమాట, మేనేజ్మెంట్ రోల్ అనేది ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఫినాన్షియల్ మేనేజరు లాంగ్ టర్మ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాడు. ఓకేనా? బట్ కంట్రోలరు షార్ట్ టర్మ్ డెసిషన్స్ అనేవి తీసుకుంటాడు అనమాట. ఓకేనా? అప్పటికప్పటికే అన్న ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కదా, అవి తీసుకుంటుంటాడు. ఎస్పెషల్లీ రికార్డింగ్ మీద దృష్టి పెడతాడు కంట్రోలర్. ఓకేనా? ఎవరికి రిపోర్ట్ చేయాలి అంటే ఫినాన్షియల్ మేనేజరు జనరల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే సిఈఓ కానివ్వండి, సిఎఫ్ఓ కానివ్వండి రిపోర్ట్ చేస్తాడు. కంట్రోలర్ వచ్చేసి ఫినాన్షియల్ మేనేజర్కి రిపోర్ట్ చేయాలి, లేకపోతే డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ అని ఒక పర్సన్ ఉంటాడు, ఆయన కన్నా రిపోర్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సో చేసే వర్క్లో వచ్చేటప్పటికి ఫినాన్షియల్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి, ఫినాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటాడు, రిస్క్ మేనేజ్మెంట్ చూస్తుంటాడు. ఓకేనా? స్ట్రాటజిక్ ప్లానింగ్, ఇలాంటి లాంగ్ టర్మ్ వర్క్స్ అంతా కూడా ఫినాన్షియల్ మేనేజర్ చూస్తూ ఉంటాడు అనమాట. కంట్రోలర్ ఏం చేస్తుంటాడు? ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఓకేనా, బడ్జెటింగ్, అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ ఆడిటింగ్, ఇవన్నీ కూడా కంట్రోలర్ చూసుకుంటూ ఉంటాడు. సో మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇవి కంట్రోలర్కి, అదేవిధంగా ఫినాన్షియల్ మేనేజర్కి.